సల్ఫర్ పని చేయలే, ఇంతకు ముందు వేసిన మందులు సల్ఫర్ పని చేయించింది. అంచేత ఇంకో డోస్ వేస్తే మళ్ళీ కలిపేయచ్చు. అక్యూట్ డిసీజెస్ లో ఇది పద్ధతి. ఇంకా దీంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి. ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్. అలా కాకుండా ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్ కాకుండా ఫెయిల్ టు సస్టైన్ అని ఇంకో పెద్దవాడు ఉన్నాడు. ఆయన మోడాలిటీస్ లో ఉంటుంది అది. ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు సస్టైన్ ది యాక్షన్ అనగా మందు పని చేయలేదా, చేసింది కానీ ఏం లాభం లేవు. అదో కండిషన్. టైఫాయిడ్ వాడికి హయస్యామస్ పేషెంట్ ఇండికేట్ అయింది. హయస్యామస్ వేషం, డెలీరియం తగ్గింది, జ్వరం కంట్రోల్లోకి వచ్చింది. ఇంకొద్దిగా పేషెంట్కి మోషన్స్ కొద్దిగా కంట్రోల్ అయింది. పేషెంట్ మత్తులోకి వెళ్ళిపోయింది. అంటే ఏమైనట్లు ఇండికేటెడ్ రెమెడీ పనిచేసింది కానీ పేషెంట్ వీక్ అయ్యాడు. లేదా ఒక గంట అయిన తర్వాత వదిలేసింది, మళ్ళీ వేస్తే మళ్ళీ కూడా వదిలేసింది. లేదా ఈ మాట ఇంకో డ్రగ్ ఇండికేట్ అయింది. హయస్యామస్ వేస్తే దాని సిమ్టమ్స్ మారిపోయి ఆర్సినిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ వచ్చినాయి టైఫాయిడ్లో. అప్పుడు అది వేసి తీరవలసి వచ్చింది. ఆర్సినిక్ ఆల్బమ్ వేసాం, వేస్తే పనిచేసింది అమ్మా అనుకున్నాం. తెల్లారేటోడికి మళ్ళీ అన్ని రైజ్ అయిపోయినాయి, ఫీవర్ మొదలైన. దీన్ని ఏమంటారు? మందు పనిచేస్తుంది కానీ పట్టి పట్టడం లేదు, నిలవటం లేదు అంటాం. అప్పుడు మాత్రం సల్ఫర్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ట్యూబర్క్యులిన్ ఒక డోసు వేయాలి, ఒక డోసు 200 వేయాలి. వేస్తే అంతకుముందు వేసిన ఇండికేటెడ్ రెమెడీ వెంటనే ఇమ్మీడియట్ గా పనిచేస్తుంది. ఇలాగే మూడవది అక్యూట్ సఫరింగ్స్ ఆబ్స్టినేట్ in recurring. Acute symptoms are obstinate in recurring. తరుణ వ్యాధి లక్షణములన్నయో మొండి పట్టుగా మరల వస్తున్నాయి. మోషన్స్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి? నీళ్ళలాగా అవుతున్నాయి. కళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఒళ్ళంతా ఎండిపోయింది, కట్టెళ్ళే కలరాను క్యాంపర్ వచ్చి తగ్గింది. మెల్లిగా పిల్లడు మామూలు కండిషన్కి వచ్చాడు. మళ్ళా వారం రోజుల్లో మళ్ళీ రేసండి. మళ్ళా ఈ మాట క్యాంపర్ వేసాం, ఏదో తగ్గింది. కానీ ఈ రోజు తగ్గినట్టు తగ్గలే, ఏడుస్తున్నట్టు తగ్గింది. మొదటి తడ గట్టిగా తగ్గింది. తగ్గి మళ్ళీ పేషెంట్ మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ మోషన్స్. ఈ మాట పిండి కలిపిపోసినట్టు అవుతున్నాయి. వాసన వేస్తోంది, కోడిగుడ్డు కూలినట్లు వాసన వేస్తోంది. ఫోటోఫిలం వేశాం, తగ్గినాయి. కుర్రాడు బతికి బయటపడ్డాడు. ఈ మాట మళ్ళీ గంజి నీళ్ళే అవుతున్నాయి. పొట్టలో నొప్పి విపరీతం గిలగిల కొట్టుకుంటున్నాడు, మెలిపేస్తున్నట్లుగా ఉంది నొప్పి. ఏం వేసాం? క్యూప్రోమెటాలికం వేసాం, తగ్గినాయి. ఇది ఏం వేసినా తగ్గుతున్నాయి కానీ ఆబ్స్టినేట్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. క్రానిక్ గా ఉంది. అక్యూట్ డిసీజ్ క్రానిక్ గా ఉంది. ఒక్కొక్కప్పుడు బతకదనుకుంటాం కండిషన్, అంటే బతకపోవచ్చు, ఎగిరిపోతారు గంటల్లో. అవి కంట్రోల్ కావు, మళ్ళీ కంట్రోల్ అయ్యి అరగంట మళ్ళీ మొదలెడుతుంటాయి. మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇలాంటివి. దీనికి కూడా ఓన్లీ 30 వెంటనే కంట్రోల్ అయ్యి 5-6 రోజుల్లో పేషెంట్ తేరుకుంటాడు, కోలుకుంటాడు, బతుకుతాడు, బట్టగడతాడు. ఇంక ఇతడు రాదు. ట్యూబర్క్యులర్ ఎందుకు అంటే ఈ లక్షణాలు వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ట్యూబర్క్యులోసిస్ ఫ్యామిలీ. మెడోరం ఎందుకు? ఈ పిల్లవాడికి విరోచనాలు ఎడుతున్న పిల్లవాడి తాలూకు తండ్రి పెళ్లి కాక మునుపు గనోరియా కాంట్రాక్ట్ చేసి నయం కాకుండా పెళ్లి చేసుకుని కొడుకును కానేమో మోసం. ఏమి మొహమాటం లేదు, మెడికల్ టర్మ్స్ లో మొహమాటం లేదు. కనుక కుర్రవాడికి మెడోరం వేస్తే గానీ తగ్గరు. ఇది కండిషన్. దిస్ ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ ఎ గనోరియల్ పేరెంట్ who misbehaved before his marriage and who had no moral cheek to cure it completely. ఇది సల్ఫర్ తాలూకు ఉన్నటువంటి
ఏది సిమ్టమ్స్ లేనప్పుడు అనేటువంటి సంగతి ఇప్పుడు మనం నేర్చుకోగలదు. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమాత్రం ఉన్నా గ్యాదర్ చేసుకుంటాం అనేది 4-5 నెలలు మనం సంవత్సరాలు మనం నేర్చుకున్నాక అప్పుడు సిమ్టమ్స్ లేనప్పుడు అనేది మనం చెప్పుకోవాలి. లేకపోతే యాంటీబయాటిక్స్ ఎలోపతి కూడా వాడుతున్నట్టే మనం ఇది వాడతాం. సిమ్టమ్స్ లేకపోవడం అనేది చాలా తక్కువ కేసుల్లో ఉంటుంది. ఎక్కడైతే సిమ్టమ్స్ ఉండవో అక్కడ క్యూరబుల్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. క్యూరబుల్ కాని డిసీజ్ లో ఎక్కడ క్యూర్ అయినాయంటే రేరుగా క్యూర్ అవుతాయి, కానీ అది మన తెలివితేటలు కాదు. సామాన్యంగా సిమ్టమ్స్ లేని కేసులు అంటూ ఉంటాం మనం, ఏవో పొరపాట్లు చేస్తుంటే. కానీ సల్ఫర్ వేస్తే అసలు ఇండికేట్ కాని అయినటువంటి రెమెడీ పనిచేయకపోవడం అనేదే లెక్క ఎక్కువ. దాని మీద ఇండికేట్ అయినటువంటి రెమెడీ వెంటనే పనిచేస్తుంది, కంప్లీట్ చేస్తాయి ఈ మూడును. కనుక ట్యూబర్క్యులినం ఒకటి, సల్ఫర్ ఒకటి, మెడోరినం ఒకటి, సోరినం కూడా రేపు చెబుతాను. మళ్ళీ మెటీరియల్ మెడికల్ క్లాస్ అక్కర్లేదు. 1 dose ఆఫ్ సల్ఫర్ పుట్స్ ది హోల్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్డర్. ఆ తర్వాత ట్రీట్మెంట్ లో ఇంకా అసలు ఏం అక్కర్లేదు, ఇండికేటెడ్ రెమెడీస్ తోనే వెళ్ళిపోతుంది. సల్ఫర్ 1 dose సార్. సో ఆఫ్టర్ 5 minutes టు మీట్ హియర్. 3 ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన సిమ్టమ్స్ అని చెప్పుకున్నాం. ఆ 3ను మామూలు మెటీరియల్ మెడికల్ సిమ్టమ్స్ కంటే ఎక్కువ ముఖ్యం. అవి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్స్ టు యాక్ట్ అంటే డ్రగ్ లో పేషెంట్ కి ఇండికేట్ అయినటువంటి రెమెడీ, సారూప్యం చెందినటువంటి ఔషధం పనిచేయటం మానేసినప్పుడు సల్ఫర్ వేసినట్లయితే ఆ డ్రగ్ ని పని చేయిస్తుంది. సల్ఫర్ కి సంబంధించిన మెటీరియల్ మెడికల్ పాయింట్స్ లో మిగతా అన్ని డ్రగ్గులకి సంబంధించింది. అంటే అన్ని డ్రగ్గులకి సంబంధించినటువంటి ఒక సిమ్టమ్ సల్ఫర్ లో ఉంది. ఇన్ దట్ సెన్స్ సల్ఫర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ ది అదర్ డ్రగ్స్. అంటే దాని ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్స్ టు యాక్ట్. ఇది దీర్ఘ వ్యాధిలోనూ తరుణ వ్యాధిలోనూ కూడా సమానమే. కానీ తరుణ వ్యాధిలో ప్రాణ రక్షణ జరిగి రిస్క్ ఉన్నటువంటి చోట వెంటనే రక్షించడానికి జాగ్రత్త పడాలి. ఇది మొదటి పాయింట్. రెండవది ఎక్యూట్ డిసీజ్. తరుణ వ్యాధి నుండి జబ్బు తగ్గిన తర్వాత కోలుకొనడం అనేటువంటి జరగదు. మనిషి మామూలు పరిస్థితి రావడం ఎన్నాళ్ళైనా అలాగే ఉంటూ ఉంటుంది ఆ నీరసం. అంటే వెరీ పూర్ కన్వాలెసెన్స్ ఆర్ స్లో కన్వాలెసెన్స్ ఆర్ నో కన్వాలెసెన్స్ అటాక్. ఈ మూడింట్లో కోలుకొనటం చాలా నిదానముగా జరుగును, లేదా కోలుకొనట చాలా తక్కువగా జరుగును, కోలుకొనట జరుగునే జరగదు. అక్యూట్ డిసీజ్ తగ్గిపోయినట్టు ఉంటుంది కానీ పేషెంట్ బాగుపడదు. అప్పుడు కూడా సల్ఫర్ 1 dose వేసినట్లయితే ఆ స్మెల్ ఆఫ్ సిక్నెస్ ని కట్ ఆఫ్ చేసి పేషెంట్ ని బయటపరుస్తుందని చెప్పాను. రెండవది ఇది కూడా మిగతా డ్రగ్స్ కి సంబంధించిన మెటీరియల్ విడిగా అంతటి మీద సల్ఫర్ వర్తించేటువంటి సిమ్టమ్ కనుక ఇట్ ఈస్ ఏ మోర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ దాన్ ఎనీ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ సల్ఫర్. అంటే మిగతా డ్రగ్గులకు ఉన్నట్టే సల్ఫర్ కి తన సిమ్టమ్స్ అంటూ తనకు వేరే ఉన్నాయి. అది కాక మొత్తం మిగతా ఏ డ్రగ్ కి సంబంధించిన పేషెంట్ తో అయినా సామ్యం కలిగినటువంటి సిమ్టమ్స్ ఈ 2 ఉన్నాయి. మూడవది ఇట్లాంటిది అనేక ఔషధములు వాడి చాలా కాలం నుంచి వ్యాధి ముదిరి లేక అనేక దుశ్చర్యలు శరీరం చేత ఆచరించి మిస్బిహేవింగ్ విత్ ది బాడీ అండ్ విత్ మెడిసిన్, పోస్ట్ పోనింగ్ ది క్యూర్ ఆఫ్ డిసీజ్, ఇట్లాంటివి జరిగినప్పుడు డిసీజ్ యొక్క ఎసెన్షియల్ సిమ్టమ్స్ పిక్చర్ పాడైపోయి డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. అంటే మొట్టమొదటి డిసీజ్ కొత్తగా వచ్చినప్పుడు చూస్తే ఆ డిసీజ్ తాలూకు సిమ్టమ్స్ క్లియర్ కట్ గా ఉంటాయి. కొంతకాలం తాత్సారం అయిన తర్వాత కూడా మిగతా ట్రీట్మెంట్స్ తో టూ మచ్ గా కనుక డ్రగ్గింగ్ చేయకుండా ఉన్నట్లయితే ఆ డిసీజ్ యొక్క ఒరిజినల్ పిక్చరు అవుట్లైన్ మనకి క్లియర్ గా ఉంటుంది. ఎంతకాలం అయితే ఒరిజినల్ పిక్చర్ డ్రగ్ ని క్లియర్ గా ఉందో అంతకాలం ఉందో దానికి సిమిలర్ డ్రగ్ మనకు దొరకడం ఈజీ. కేసెస్ తీసుకుంటాం వల్ల
పిక్చర్ ఆఫ్ ది డిసీజ్ వస్తుంది. దాంతో సిమిలర్ గా ఉన్న డ్రగ్స్ సెలెక్ట్ చేసినప్పుడు వాడికి ఇండికేటెడ్ రెమెడీ అవుతుంది. కానీ కేసు హిస్టరీ మనం తీసుకునే నాటికి కేసు డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది, అంటే పాడైపోయి ఉంటుంది, అక్కర్లేని సిమ్టమ్స్ ఉంటాయి. లేదా వాడు వేసుకున్న అనేక ఔషధముల తాలూకు సిమ్టమ్స్ ఉంటాయి, లేదా వాడు ఉన్నటువంటి అనేక బ్యాడ్ హ్యాబిట్స్ తాలూకు సిమ్టమ్స్ ఉంటాయి. ఆల్కహాలిజం, ఓవర్ సెక్స్ ఇంటెలిజెన్స్, ఇట్లాంటి వాటిలో ఏదో ఒకటి వాడి వ్యాధి లక్షణాలనే కాకుండా అనేకమైన ఇతర లక్షణాలు దట్ ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ డిసీజ్ ప్రాపర్. అది అంటే మనిషిలో ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో డిసీజ్, దాంతో సంబంధించినటువంటి నానాజాతి వేదనలు ఉంటాయి. ఆ వేదనలు కొన్ని ఈ వ్యాధికి సంబంధించినవి కానప్పుడు ఇవి అవి కలగలుపుగా ఉన్నప్పుడు వీటన్నింటినీ కలిపి మనం కేసు హిస్టరీ తీస్తే డ్రగ్ దొరకదు. అలాంటప్పుడు ఇదివరకు నక్సల్గా చెప్పుకోను, సల్ఫర్ కూడా చెప్పుకోను. కనుక ఇది మూడవ సింటమ్ సల్ఫర్. అంటే కేసెస్ ఓవర్ డ్రింకింగ్ వల్ల స్పాయిల్ అయినా, ఆల్కహాలిజం వల్ల స్పాయిల్ అయినా, ఓవర్ సెక్స్ ఇంటెలిజెన్స్ వల్ల స్పాయిల్ అయినా, అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ అండ్ మాన్స్ట్రాసిటీస్ ఆఫ్ సెక్స్ ఇట్లాంటి వాటి వల్ల స్పాయిల్ అయినా, తర్వాత డైలీ రొటీన్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, వర్కింగ్ హ్యాబిట్స్, డ్యూటీ అవర్స్ వీటిలలో తేడా వచ్చి పాడైనా కేసు ఒరిజినల్ ఫారం ఉండదు. ఇట్లాంటప్పుడు నక్సల్గా వేస్తే ఎలా అయితే ఒరిజినల్ పిక్చర్ వచ్చి అక్కర్లేని సిమ్టమ్స్ డిసప్పియర్ అవుతాయో, సల్ఫర్ వేసినా అట్లాంటి అక్కర్లేని సిమ్టమ్స్ డిసప్పియర్ అయిపోయి డిసీజ్కి కావాల్సిన, పేషెంట్కి కావాల్సిన సిమ్టమ్స్ మిగులుతాయి. అయితే సల్ఫర్ కానీ నక్సల్గా కానీ ఏదో ఒకటి వేయవచ్చా అంటే వేయరాదు. పేషెంట్ చిల్లీ పేషెంట్ అయి ఉండి, ఓవర్ కాషస్ అండ్ కేర్ఫుల్ అండ్ మెటిక్యులస్ అయి ఉండి, ప్రతిదాని ఎందుకు జాగరూకత, నిత్య శంకితుడు, సందేహము ఇట్లాంటివి కలిగి ఉంది. అలాంటి మెంటల్ సెటప్ ఉన్నట్లయితే నక్సల్గా వేస్తే సెపరేట్ అవుతుంది. అలా కాకుండా మనిషి మానసికముగాను శారీరకముగాను సోమరి, విల్ పవర్ లేదు, ఇర్రెగ్యులారిటీ, రెగ్యులర్ హ్యాబిట్స్ లేవు. నక్సల్గా వాడికి ఏమన్నా వేరే వేరే ఉండకూడని హ్యాబిట్స్ ఉన్నా మనిషికి కొంత రెగ్యులారిటీ, తర్వాత కాషను, కేరు, ఫియరు ఇవన్నీ ఉంటాయి. వీడికి దానికి అగెన్స్ట్ గా ఉంటుంది వీడు మెంటల్ సెటప్ సల్ఫర్కి. దీన్ని బట్టి మనం చూసుకోవాలి. తర్వాత వీడు వారం పేషెంట్ సల్ఫర్ వాడు, ఇలాంటివి చూసుకుని వీడు సల్ఫర్కి పనికి వస్తాడా, నక్సల్కి పనికి వస్తాడా చూసుకుని అది వేస్తే క్లియర్ అవుతుంది. కానీ ఇందులో ఏదో ఒకటి వేస్తే మరీ సర్ఫేస్ మాత్రం క్లియర్ అయిపోయి మిగిలినట్టే కొంత అవుతుంది. ఎందుకంటే ఈ రెండు డ్రగ్స్ వీటికి ఉన్నటువంటి ఈ జనరల్ వాల్యూ ఒకటి పెద్దది కనుక పైన మాత్రం కొంత జరుగుతుంది. సమగ్రాపు కొట్టినట్లు ఉంటుంది. సమగ్రాపు కొట్టించిన బుర్రలోని అభిప్రాయములు ఎటు మారవో అట్లా అక్కర్లేనటువంటి సిమ్టమ్స్ అలాగే ఉండిపోతాయి. ఇలాగే పాల్సటిల్లా కూడా వీటితో పాటు గుర్తుంచుకోవాల్సినది. ఈ మూడు డ్రగ్స్ గుర్తుంచుకోవాలి. పాల్సటిల్లా ఎప్పుడు వేరే సిమ్టమ్స్ ఆర్ కన్ఫ్యూజ్, అంటే వేదనలు కల్లోలితములైపోగా, ముఖ్యంగా ఫ్రీక్వెంట్ డ్రగ్గింగ్ వల్ల ఈ రెండు డ్రగ్గులకు సంబంధించిన వాళ్ళలాగే పాల్సటిల్లా లక్షణాలు కూడా కలిగిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి పాల్సటిల్లా ఈ మూడింట్లో మెటీరియల్ మనం చదువుకున్నాక ఈ మూడింట్లో దేనికి దగ్గరగా వస్తాడో అది వేయాలి. అందుకనే మనం చెప్పుకుంటాంలో కూడా ముందు నక్సల్గా, తర్వాత సల్ఫర్, తర్వాత పాల్సటిల్లా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇవి జనరల్ సిమ్టమ్స్ లాంటివి. మిగతాదన్నీ కూడాను దేని సిమ్టమ్స్ దానికి ఉన్నాయి. వీళ్ళు సూపర్వైజింగ్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు. అందుకని మెటీరియల్ మెడికల్ చెప్పుకుంటాలో కూడా ఒక పద్ధతి ఉన్నది. ఈ మూడు డ్రగ్స్ ముందు చెప్పుకోవడానికి ఇది కారణం. ఇప్పుడు చెప్పిన మూడు సిమ్టమ్స్ కారణంగా మనం తెలుసుకోవాల్సింది సల్ఫరు రికవరీ అవడానికి కావలసినటువంటి అడ్డం ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ కొట్టేసేటువంటి డ్రగ్స్ లో ఒకటి, లేక యాంటీసోరిక్ అనే మాట అంటున్నారు.
ఎప్పుడు మందు పని చేయదు వేస్తే. టైఫాయిడ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దాంట్లో ఇండికేటెడ్ రెమెడీ వచ్చినప్పుడు వేసినప్పుడు ఎందుకు పని చేయదు? టైఫాయిడ్ లో డేంజరస్ సిమ్టమ్స్ ఉన్నటువంటి కేసులు ఉంటాయి. పెద్దలు పీక్కుంటూ ఉంటారు, ముక్కులు పీక్కుంటూ ఉంటారు, నాలుగు పీక్కుంటూ ఉంటారు, పెద్దలో నిద్ర వస్తూ ఉంటుంది, అయినా సరే బలవంతాన్ని పీక్కుంటూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు టైఫాయిడ్ లో వెంటనే మిగతా సిమ్టమ్స్ చూసుకుని ఆరం ట్రిప్లినం అంటే త్వరదకంత పొటెంటే ఇది ARUM. ఇది ఒక డోసు వేస్తే ఇవాళ రాత్రికి వేస్తే రేపు మార్నింగ్కి ప్రాణసందేహ అవస్థ అంటే క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి పేషెంట్ సేఫ్ అవుతాడు. తర్వాత 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు. అలాంటిది ఇది వేసి మొన్నటి పొద్దున చూస్తే పేషెంట్ ఏమీ చేంజ్ లేదు, అలాగే ఉన్నాడు. అంటే ఇంకొక 24 గంటలు మనం వెయిట్ చేసి చూస్తే పేషెంట్ చనిపోవచ్చు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అంటే ఎంతో నర్వస్నెస్, సెరిబ్రల్ ఇరిటబిలిటీ ఉంటే కానీ పెదవులు పీక్కోరు, ముక్కులు పీక్కోరు, నాలుగు పీక్కోరు. ఈ పీక్కుంటాం అనేది టైఫాయిడ్ మొదలైనటువంటి న్యూమోనియా ఇట్లాంటి వాటిలో ప్రాణ సందేహావస్థను తెలియజేస్తాయి. ఇట్ ఇస్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఎ ఫ్యాటల్ టైప్ ఆఫ్ డిసీజ్ అని తెలియజేస్తాయి. అంటే ఒక 30 గంటల లోపల 40 గంటల లోపల రాబోతున్నటువంటి సెరిబ్రల్ టైప్ ఆఫ్ క్రైసిస్ ని తెలియజేస్తాయి. ఇదేం లేదు, రాకముందు చాలా తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ బట్టి ఇలాంటి డ్రగ్స్ ఒకప్పుడు వాడవలసి ఉంటుంది. ఆరం ట్రోపిలినం కానీ లేకపోతే హెలివోరస్ కానీ ఆల్ఫైకం హార్మోన్స్ కానీ ఓపియం కానీ టైఫాయిడ్ లో ప్రాణ సందేహ అవస్థలో జ్ఞాపకం రావాల్సినటువంటి డ్రగ్స్. అలాంటి స్థితిలో వేస్తే దమిడి పని చేయలేదు అని అన్నప్పుడు వెంటనే ఉన్నాడు సల్ఫర్ 200 ఒక డోసు వేయాలి. ఒక 12 గంటల కంటే ఎక్కువ గ్యాప్ అక్కర్లేదు. ఎందుకంటే అక్యూట్ డిసీజ్ లో ఇండికేటెడ్ రెమెడీ పనిచేయడానికి మాక్సిమం టైం 12 గంటలు. ఎందుకంటే అరగంటలోనే పనిచేయడం మొదలుపెట్టాలి. క్రానిక్ డిసీజ్ అయితే వారాలు, మాసాలు, సంవత్సరాలు ఒక్కొక్క డోసు. అక్యూట్ డిసీజ్ అయితే రోజులు, గంటలు. అంటే వ్యాధి ఎంత విపత్కరమో మందు దాన్ని లొంగ తీసుకుని పనిచేయడం కూడా అంతకంటే స్పీడ్గా ఉంది. వెంటనే పనిచేయడం అనేది హోమియోపతి మందుల్లో చేయదు. కనుక నిదానంగా తగ్గే డబ్బులకు హోమియోపతిని, వెంటనే తగ్గే వాటికి అలోపతిని అని ఒక ఫూలిష్ ఐడియా ఉంది. అది రైట్ కాదు. గంటలో చంపేటువంటి వ్యాధికి సరైన మందు పడితే అరగంటలో తగ్గిస్తుంది. అరగంటలో మనిషి చచ్చిపోతాడేమో అనేటువంటి కలరాకి సరైన డ్రగ్ పడితే 10 నిమిషాల్లో కంట్రోల్ వచ్చేస్తుంది. స్పీడ్ ఆఫ్ ది డ్రగ్ దేని మీద ఉంటుంది? స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ ను బట్టి ఉంటుంది. కొద్ది గొప్ప రైట్ డ్రగ్ పడితే అలాంటప్పుడు రైట్ డ్రగ్ పడ్డా కూడా దాని స్పీడ్ అందుకోలేదని తెలియగానే వెంటనే సల్ఫర్ 200 వేసి ఏం జరిగింది, ఎందుకని పని చేయలేదు అంటే అంతర్గతమైనటువంటిది సోరా నిన్న చెప్పుకున్నాం, ఇంటర్నల్ డిసీజ్ వాడికి ఉన్నది. అది ఉండి వైటల్ ఫోర్స్ ని మందు స్టిమ్యులేట్ చేయడానికి అడ్డుపడుతుంది. టైఫాయిడ్ కానీ న్యూమోనియా కానీ నయమయ్యే చేస్తూ వైటల్ ఫోర్స్ తో దానికి చేతగానప్పుడు దాన్ని స్టిమ్యులేట్ చేసేది మందు. అందుకని మందు చేత స్టిమ్యులేట్ చేయబడుటలో విఘ్నం కలిగజేస్తుంది. ఒక లేయర్ ఫార్మేషన్ చేస్తుంది అన్నమాట మైండ్ చేసి మందుకు రియాక్ట్ కాదు కాన్స్టిట్యూషన్. అప్పుడు సల్ఫర్ 200 ఒక డోసు వేస్తే వెంటనే మందు పనిచేయడం మొదలవుతుంది. అంతకు ముందు రోజున మనం వేసినటువంటి డ్రగ్తోనే తగ్గిపోతుంది. ఇవి ముఖ్యంగా ఈ 3 ఎక్కువ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన సల్ఫర్ విషయంలో. అంటే కేవలం సల్ఫర్ మెటీరియా మెడికా దీని పెర్వ్యూ దేని మీద ఉంది, మిగతా డ్రగ్స్ అన్ని దీని కిందకి ఎఫిలియేట్ అవుతాయి. ఈ 3 సింటమ్స్ అంచేత ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.
మిగతా సిమ్టమ్స్, సల్ఫర్ యొక్క సిమ్టమ్స్ వాల్యూ వేరు, ఈ 3 సిమ్టమ్స్ యొక్క వాల్యూ వేరు. అంటే ఇది ఓవర్ హెడ్, వాటికి ఓవర్ అండ్ అబౌవ్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లాంటిది అనమాట దీని పేరు. తర్వాత క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ లో కానీ వాటిలో కానీ దీని స్పెషాలిటీ ఇంకా చాలా ఉంది. దీని అప్లికేషన్ ప్రస్తుతం ఇంతవరకు గుర్తుకొస్తున్నాం. తర్వాత క్రానిక్ సల్ఫర్ డిసీజ్ లో సల్ఫర్ కాన్స్టిట్యూషన్స్ లో మనిషి సన్నబడి పొట్ట పెద్దదై ఇలా తయారవుతారు. ముఖ్యంగా పిల్లలు పొట్ట అవయవాలు సృష్టించి ఇలా ఉన్నప్పుడు గుర్తురావాల్సిన సల్ఫర్ ఒకటి, క్యాల్కేరియా కార్బ్ ఒకటి, నేట్రమ్, లైకోపోడియం, అయోడిన్, ట్యూబర్క్యులిన్, ఎబ్రోటాన్, సల్ఫరు, క్యాల్కేరియా కార్బ్, నేట్రమ్, లైకోపోడియం, అయోడిన్, ట్యూబర్క్యులిన్, ఎబ్రోటాన్. సామాన్యంగా ఈ డ్రగ్గులలో కానీ వీళ్లకు సబార్డినేట్ డ్రగ్స్ ఉన్నాయి, వాళ్ళలో కానీ ఉంటాయి. ముఖ్యంగా ఈ డ్రగ్గులే ఎక్కువ ఉంటాయి. ఈ ఆకారం ఉండి సల్ఫర్ సిమ్టమ్స్ ఉంటే సల్ఫర్, ఈ ఆకారం ఉండి క్యాల్కేరియా కార్బ్ సిమ్టమ్స్ ఉంటే క్యాల్కేరియా కార్బ్ వేయాలి. అంటే ఒళ్ళు కడగ నీరు స్నానం చేయించుకునేవాడు, ఒళ్ళు వాసన వేస్తూ ఉంటుంది, చొక్కా మార్చిపోతే పనివాడు మంచి చొక్కా దొరికితే మట్టి అని తీసుకుంటాడు. చేతికి కానీ ఒంటికి కానీ ఏదైనా అంటే ఇక చొక్కాలు తీసుకుంటాడు చిన్నపిల్లవాడు. పక్కింటి వాడు అంటే వీళ్ళింటూ అద్దెకున్న వాడు పిల్లడు ఆర్థిక అల్పం వాడు ఉంటాడు. చొక్కాకి మట్టి అంటే ఏడుస్తాడు, మళ్ళీ చొక్కా మార్చే ఉంటాడు. వీడు తెలియక తృప్తి పడుతూ ఉంటాడు. ఈ సల్ఫర్ కుర్రవాడి తాలూకు తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు సల్ఫర్ అంటే ఎటేమో కొడుకు వాళ్ళకి చిన్నపిల్లాడు కదా, మరి చొక్కా పాడి చేసుకోక ఏం చేస్తాడో మనం కూడా చేసుకుంటున్నాం కదా అని చెప్తాడు. అంటే తనకు పీలుస్తూ ఉంటే ఇలా తుడుచుకుంటాడు సల్ఫర్ వాడు, ముక్కులో చొక్కా తీసి ముక్కు తుడుచుకుంటాడు. లేదా ఒకప్పుడు అలా తుడుచుకోకుండా వదిలేస్తాడు. యువతల జనం చూస్తారు, వాడికి ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళంతా 10 మంది వచ్చి కూర్చుండగా అలా కాదు ఒక గుంటూరులో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ వచ్చి అందరం ఒక రూమ్లోనే కూర్చున్నాం. చాలా బాధపడుతుంది, ఎవరు చెప్పడానికి అసహ్యంగా ఉంటుంది. అప్పుడు అందరిలోంచి ఒక ఆయన పెద్దవాళ్ళు లేచి దమ్మలమూడ మాసాలు చెప్పగలరు. ఆయన అన్నారు, ఒరే శాస్త్రంలో నీ ముక్కు మేము చూడలేకపోతున్నావు, తొడు కొట్టిటా పడి నీ ముక్కు తుడుస్తాను. అప్పుడు వాడి ఇంట్లోకి వెళ్ళి పుస్తకం వచ్చాడు. అంటే సల్ఫర్ శాస్త్రంలో వాడి యొక్క లక్షణం. దాన్ని బట్టి చూడాలి. ఆర్థిక అల్పం వాడు ఇక్కడ ఏదైనా కాస్తూ ఉంటే వచ్చి కడగని ఏడుస్తారు, పెద్దగా ఏడుస్తారు ముఖము గారి. చిన్నపిల్లడు కాబట్టి ఆయన అంటే సల్ఫర్ వాడికి ఇలా కాస్తూ ఉంటే నాలుగుతో చూసుకోవాలి ఏ డ్రగ్ సంబంధించిన వాడు. క్యాల్కేరియా కార్బ్ అంటే ఒళ్ళంతా చెమటలు పోసేస్తూ ఉంటుంది. లావుగా మనిషి దానిలో యూఫోమ్ అని ఐఫోమ్ అని ఉంటాడు. లావుగా మెత్తగా ఉంటాడు, ఎక్కడ రెసిస్టెన్స్ ఉండదు. కూర్చోబెడితే ఎవడో అట్లా కూర్చుంటాడు, ఆడుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం. ఏదో నుంచోబెడితే ఎలా ఉంటాడు, నడవడితే కుర్రాడు బొమ్మలు తిరుగుతూ ఉంటాడు. వీడు తిరగడు అలా ఇంతలా ఉంటుంది కానీ దొబ్బకాయలాగా కళాయంగా ఉండదు, రాజ్యపులాగా ఉంటుంది. క్యాల్కేరియా కార్బ్ అలా చెమట పోసేస్తూ ఉంటాడు. ముట్టుకుంటే చక్కగా చల్లగా ఉంటుంది. అంటే మామూలు వాడంతో పిల్లలు ఒళ్ళు ఉండాల్సినటువంటి టెంపరేచర్ ఉండదు, చల్లగా ఉంది. మాటి విరోచనాలు బయటికి వెళ్ళి పోసినట్టు వెళ్తూ ఉంటాయి. మంది వేస్తే తగ్గుతాయి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి. మంది వేస్తే తగ్గుతాయి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి. మరి క్యాల్షియం తినిపిస్తే అదే తగ్గిపోతాయి, మళ్ళీ మాటగా అవుతాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. ఇలాంటివి క్యాల్కేరియా కార్బ్.
క్యాలికేరియా కార్బోర్డ్కి తలకాయ కూడా లావుగా ఉంది, పొట్టొక్కటి లావుగా ఉంది, మిగతా కాళ్ళు చేతులు ఇట్లా కనిపిస్తాడు. ఎక్స్క్లమేషన్ మార్కెళ్ళి కనిపిస్తాడు. మొత్తం దూరం నుంచి చూస్తే పిల్లకి లైకోపోడియం కూడా దూరం నుంచి చూస్తే చిత్తుపుట్టిలాగా కనిపిస్తాడు. ఇంప్రెషన్ క్యాలికేరియా కార్బోర్డ్కి చెమట పోసేస్తూ ఉంటాయి. ఇప్పటికే 2 అడుగులు వేస్తే తలలోంచి చెమట పోసేస్తాయి. నేత్రం మూడుకోవడం, మెడకాయ ఇట్లా సన్నగా ఉంటుంది, కోడి మెడ బాగా పురుగు వస్తుంది. ఇక్కడ ఇక్కడి నుంచి బుధాలు మోహన ముడతలు చుట్టూ ఊడిపోతుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ లిటిల్ ఓల్డ్ ఫెలో అంటాడు. నిరంతరం అజీర్ణం వీళ్ళందరికీ చెప్పినటువంటి వాడికి సల్ఫర్ వాడికి అనేక రకాలైన పుండు వాసన వేసేటువంటి విరేచనాలు వెళ్తూ ఉంటాయి. బాగా అజీర్తిగా ఎప్పుడు అజీర్తిగా వెళ్తూ ఉంటుంది. బ్యాడ్ అసిమిలేషన్, ఇండైజెషన్. క్యాలికేరియా వాడికి పిండి కలిగిపోయినట్టు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. నేత్రమూరు వాడికి నీళ్ల విరోచనాలు, గడి పారబోసి వచ్చినటువంటి గంజి లాంటి రంగు, అన్నపు గంజి నీళ్లు కలిపేసిన రంగు, ఇలాంటి రంగులు వెళ్తూ ఉంటాయి. విరేచనాలైనా సరే, వాంతులైనా సరే, చెవులో చిత్యమైనా సరే, ఎనీ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది బాడీ గంజిలాగా మొదలైన ఉంటాయి నేత్రమూరు వాడికి. ఇలాగా జనరల్ ఫీచర్స్ మీద డ్రగ్ తెలుసుకుని పర్టికులర్స్ తో వెరిఫికేషన్ చేసి డ్రగ్ వేయాలి. పర్టికులర్స్ తో డ్రగ్ తెలుసుకున్నవాడు బెరవ రంగులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా రాని డ్రగ్స్ వేస్తాడు. అంటే డీటెయిల్స్ తో డ్రగ్ పట్టుకుని జనరల్స్ తో వెరిఫై చేయడం. డీటెయిల్స్ 100-150 ఉంటాయి. అందులో 2-3 సరిపోయిన పెట్టి లెక్కేస్తాడు. 2-3 ప్రతి డ్రగ్గు ప్రతివాడికి సరిపోతాయి. అందుకని ఏడ్చినట్టు ఉంటుంది ఆ సెలక్షన్. ఎప్పుడు జనరల్స్ లో డ్రగ్ దొరకాలి. దొరికితే మిస్ పర్టికులర్స్ లో వెరిఫై చేయాలి. వాడు పొరపాటేమో. అలాగే లైకోపోడియం వాడు, వీడికి కూడా అజీర్ణం ఉంటుంది. కడుపు నిండా గాలి ఏదంటుంది, ఎప్పుడూ గాలి లేదనే బాధ లేదు. ఒళ్ళంతా పుండ్లు, కురుపులు వీళ్ళందరికీ ఉంటాయి. ముఖ్యంగా లైకోపోడియం వాడికి చాలా పెద్ద పెద్ద సంకటాలు ఉంటాయి. వాడికి కింద మీద ఇలా చిన్న కురుపు ఉంటే లోపల అడుగున స్కిన్లోకి చాలా లోతుంటుంది ఆ కురుపు. పైన ఊరికే ఉండి పప్పు పెట్టినట్టు ఉంటుంది. అది తీసి లోపలికి కనుక ఒక పుల్ల పెడితే ఆత్మహత్యలో లోపలికి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. లోపలికి ఎలా పెడుతూ ఉంటుంది అనమాట. మంగళికి బాగులు లైకోపడి వచ్చేస్తూ ఉంటుంది. ఒట్లా సల్ఫర్ వాడు మనిషి వాసన కొడుతూ ఉంటాడు. సల్ఫర్ వాసన పిల్లవాడు. అయోడియం వాడు దెయ్యపు ఆకలి, రాసులు తినేస్తాడు. ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తింటాడు, ఇంకా ఏడుస్తాడు. అర్ధరాత్రి లేస్తాడు, పెట్టమంటాడు. అలా అజీర్ణ విరేచనాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఆకలి మాత్రం కేవలం మనిషి సన్నగా చిక్కి ఎముకల పోగైపోతూ ఉంటాడు. సంకలం మెడల మీద గద్దలయ్యేందు గ్లాండ్స్ ఎక్కడికక్కడ సబ్బు బిళ్ళల వలె ఎక్కడుతూ ఉంటాయి. ఇది కంపారిటివ్ స్టడీ. ట్యూబర్క్లిన్ వాడు పూర్తిగా అయోడియం వాడు లాగే ఉంటాడు. కానీ అయోడియం వాడు సన్నీళ్లు ఒంటిని పోసుకుంటాడు, సన్నీళ్లు పెట్టి గుడ్డలు తడుపుకుంటాడు, సన్నీళ్లు తాగేస్తూ ఉంటాడు. సన్నీళ్లతో బకెట్ ఉంటే అందులో ఎక్కి కూర్చుంటాడు. లేదా గచ్చు మీద